ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్న ఆయన విగ్రహానికి టీడీపీ నేత కనకట్ల రఘురాం ముదిరాజ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవి కృష్ణయ్య, దద్దోలు రమణయ్య గౌడ్, దాసరి అనంత రామారావు, భాగవతుల విజయ రాఘవేంద్ర, కనకరాజు, పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఆయనకి ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ భారతదేశంలో బ్రిటిష్ పాలకుల అరాచక రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మొట్టమొదటగా భారతదేశ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజల కోసం ఒక చక్కటి రాజ్యాంగాన్ని రచించాలా అన్న ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఆయన ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలకి వారు పేద ప్రజలు ఈ భారతదేశంలో ఒక మంచి అభివృద్ధి పదాలు నడవాలని ఈ భారతదేశానికి రాజ్యాంగం రచించి ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలకు ఒక బాట వేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఒక దళితులకే నాయకుడు కాదు, ఈ భారతదేశంలో ఉన్న అన్ని కులాల్లో ఉన్న పేదలకు నాయకుడు. అదేవిధంగా దళితులు శాసనసభ పార్లమెంట్లో అడుగు పెట్టాలనే ఆలోచనతో రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ద్వారా దళితులకు, గిరిజనులకు శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా అవకాశాలు దక్కి వారు ఆ చట్టసభల్లో వాళ్ళ బాణిని వినిపిస్తున్నారనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అటువంటి మహోన్నతమైన వ్యక్తి, మహోన్నతమైన నాయకుడు. ఈ భారతదేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం చక్కగా ఉందని ప్రతి ఒక్క ప్రభుత్వం ప్రశంసిస్తున్నారని అంటే ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆలోచన అంతా పేద ప్రజల పక్షాన పెట్టబట్టే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అటువంటి మహోన్నతమైన నాయకుడు ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన రాసిన రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నారు. ఒక రాజకీయాల్లోనే కాకుండా ఇటు అధికారులుగా ఈ భారతదేశంలో దళితులు, గిరిజనులు ప్రతి ఒక్కరూ రాజ్యాంగ ఫలాలు పొందుతున్నారని అంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చక్కటి ఆలోచన రాజ్యాంగం ఈ సందర్భంగా తెలియజేస్తూ మునుముందు కూడా అటువంటి మహోన్నతమైన జయంతు వర్ధంతులు ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలు ప్రతి ఒక్కరూ జరుపుకుంటూ ముందుకు సాగాలని తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించేదానికి ఈ భారతదేశంలో ఉన్న 135 కోట్ల ప్రజానీకం ముందుంటారని సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.